ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, మనం ఒకరికొకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి. ఇది బైబిల్ యొక్క క్రమము అని మనం ముందుగా గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, మరి ఈ దినము మనం నేర్చుకోబోయేటటువంటి అంశము మనము కాలము ఎరిగి సిద్ధపడి ఉండవలెను. మనము కాలమును ఎరిగి సిద్ధపడి ఉండవలెను అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరదాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు, మరి నాయన అనేకమైనటువంటి అపాయాల నుంచి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో మరి నాయన, ఇంతవరదాకా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీ యందు మేము ఆనందించి సంతోషించినట్లు కృప చూపించండి తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా కానీ మరి నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపా సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మరి నాయన మీ ఇష్టాన్ని నెరవేర్చినట్లు మమ్మల్ని మీ యొక్క వాక్యానుసారంగా సిద్ధపరచమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మరి విన్న వాక్యాన్ని మా హృదయంలో నుంచి సాతాండు ఎత్తుకొని పోకుండాన్నట్లు దాన్ని మేము భద్రపరచుకొనుటకు మీ కృపా సాయం అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరోసారి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు. అలాగే మరి ఈ దినం నేర్చుకుంటున్నటువంటి అంశము మనము కాలమును ఎరిగి సిద్ధముగా ఉండవలెను అనేటటువంటి అంశాన్ని. ఎందుకనంటే కాలమును ఎరగాల అంటే ఈ కాలంను ఏమని ఎరగాల ఏంటి అని అంటే, చాలా వరకు తిరిగిపోయినటువంటి కాలము మళ్ళా తిరిగి రాదు, పోయినటువంటి కాలము తిరిగి రాదు. మరి ఈ కాలం తిరిగి రాదు కనుక మరి ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలా లేకుంటే దుర్వినియోగపరచాలా అని అంటే చాలా వరకు సద్వినియోగపరచుకుంటారు. ఎందుకనంటే దాన్ని అనుసరించి, అంటే ఒక్కొక్క దినము ఒక్కొక్కరికి ఎంతో మేలైనదిగా విలువైనదిగా ఉంటూ ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో మేలైనదిగా విలువైనదిగా ఉంటూ ఉంది. దేని కొరకు ఈ మేలైనదిగా విలువైనదిగా ఉంచుకుంటున్నారు అని అంటే, తమ యొక్క ఆస్తులను కానీ లేకుంటే తమ యొక్క కుటుంబంను కానీ సంరక్షించుకోవడానికి, తమకు కావలసినటువంటి వసతులను సమకూర్చుకోవడానికి, తమకు కావలసినటువంటి వనరులను సమకూర్చుకోవడానికి కాలాన్ని వాడుకుంటూ మరి అనేకమైనటువంటి విషయాలలో మరి ఈ లోకములో ఉన్న కాలాన్ని వాడుకుంటూ ఉన్నాం. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ కాలము విలువైంది అని అంటూ ఉన్నాము. కాలము విలువైంది మరి ఎరుగుతూ ఉన్నాము అని. కానీ ఈ కాలానుగుణంగా మనము మన జీవితాలను ఇది చేసుకొని మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, మనకు కావలసినటువంటి వసతుల కొరకు మనము వేగిరపడుతూ ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా ఒక్క క్షణాన్ని కానీ ఒక్క నిమిషాన్ని కానీ వేస్ట్ పోనీయకుండా చూసేటటువంటి ప్రయత్నం. ఎందుకనంటే ఈ రోజుల్లో మరి గంటలు నిమిషాల మీదనే డబ్బులు సంపాదించేటటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి విషయంలో చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఏ కాలాన్ని ఎరిగి సిద్ధపడి ఉండాలి? క్రైస్తవులమైనటువంటి మనము ఏ కాలాన్ని ఎరగాలి, ఏ కాలాన్ని ఎరిగి సిద్ధపడి ఉండాలి? మరి ఈ కాలానుగుణంగా మన జీవితాలను అమర్చుకుని మనం ఉండవలసినటువంటి విషయం ఏంటో అనేటటువంటిది గుర్తెరగవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉంటూ ఉంది. అందుకనే మరి ఈ కాలాన్ని ఎవరెవరు ఎరుగుతూ ఉన్నారు అని అంటే, ఈ కాలాన్ని ఎరిగేటటువంటి వాళ్ళు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కాలాన్ని ఎరుగుతూ ఉన్నారు, ఈ కాలానికి అనుగుణంగా ఉంటూ ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అంతేకాకుండా దయ్యాలు కూడా కాలాన్ని గుర్తెరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిదీ కూడా ఆ కాలాన్ని, ఆ సమయాన్ని గుర్తెరిగి
దానికి అనుగుణంగా మరి పనిచేసేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మరి అదే విధానంగా మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ కాలాన్ని గుర్తెరగాలి, ఎందుకు కాలాన్ని గుర్తెరగాలి అని అంటే, మనము ఎక్కడి నుండి అయితే ఈ దేశానికి వచ్చినామో, ఎక్కడి నుండి అయితే ఈ లోకానికి వచ్చినామో అక్కడికి వెళ్ళిపోయేటటువంటి కాలం సమీపిస్తూ ఉంది. మనము ఈ లోకానికి వచ్చినాము ఎక్కడి నుండి, మనం వచ్చినటువంటి పనేంటి, మనం వచ్చిన విధానం ఏంటి అనేటటువంటి దాన్ని గుర్తెరిగి మనకు వెళ్ళిపోయేటటువంటి కాలము సమీపిస్తూ ఉంది. ఆ కాలము సమీపిస్తూ ఉంది కనుకనే మనము ఆ కాలాన్ని గుర్తెరగాల. అంటే ఏం చేయడానికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు అని అంటే, నీ పని, వచ్చినటువంటి పనిని ముగించుకొని నువ్వు తిరిగి మరలా నువ్వు వచ్చినటువంటి ఆ గమ్యస్థలానికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరము నీకు ఎంతైనా ఉంది. ఒక ఊరికి పోయినోడు ఆ ఊరిలో తన యొక్క పనిని ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిదిగా ఉంటుంది. ఎంత తొందరగా ముగించుకొని అంత తొందరగా ఆ పనిని ముగించి తను వెళ్ళిపోవాల్సినటువంటి అవసరము ఆ మనిషికి ఉంటుంది. ఎందుకనంటే తనకి ఇంకా టైం లేదు. మరి కొన్ని మనం చూస్తూ ఉంటాము, కొన్ని టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటారు. ఎందుకనంటే వెళ్ళిపోవాలి తొందరగానే. మరి అట్లాగే మరి ప్లేన్ టికెట్, ఇంకా వేరే మన ట్రైన్ టికెట్లు ఇట్లా బుక్ చేసుకున్న వాళ్ళు టైం అయిపోతూ ఉంది, కాలం అవుతుంది, దగ్గరకు వస్తుంది, నేను వెళ్ళిపోయే టైం వస్తుంది అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బుక్ చేసుకున్నటువంటి ఏ ట్రైన్ టికెటో మరి ఏదో వాటి అనుగుణంగా వాళ్ళు ఆ కాలాన్ని ఉపయోగపరచుకునేటటువంటి పరిస్థితి, ఆ సమయాన్ని ఉపయోగపరచుకుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వారు మరి ఏ కాలాన్ని గుర్తెరగాల, ఎందుకు గుర్తెరగాలంటే, మనకు కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మన నిత్యమైనటువంటి నివాసంలోనికి వెళ్ళిపోవడానికి, మన నిత్యమైనటువంటి నివాసాన్ని చేరుకోవడానికి మనకు కాలము అనేటటువంటిది గుర్తెరగాలి. మనం కాలాన్ని గుర్తెరగాలి. అలాంటి విధానంగా మరి ఆ కాలాన్ని గుర్తెరిగి మనము వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఎందుకు ఆ కాలాన్ని గుర్తెరగాలనంటే, మన చరస్థిరటువంటి విధానమైనటువంటి ఆస్తి కానీ, మనకు చరస్థిరమైనటువంటి లోకము కానీ ఇది కాదు. ఎందుకనంటే దీన్ని ఎప్పుడైనా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. ఏ క్షణం వెళ్ళిపోతామో కూడా మనకు తెలియదు కనుకనే మరి సిద్ధపడి ఉండేటటువంటి వారిగా ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకు అనంటే, మనం వచ్చిన దేశం ఇది కాదు కాబట్టి, మనం వెళ్ళిపోయేటటువంటి కాలం సమీపిస్తుంది కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథం. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏ దేశం నుంచి వచ్చినాము అని వాళ్ళు అంటూ ఉంటారు. ఏ దేశం నుంచి వారు వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉందా, వచ్చినటువంటి దేశం మనకు జ్ఞాపకం ఉందా, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి ఇదైనావు అని అంటే ఎవరికి కూడా ఆ ఆలోచన లేదు. ఏ ఆలోచన ఉందనంటే, మా తల్లిదండ్రులు అన్నారు మేము కూడా వాళ్ళలాగా కొన్ని రోజులు భూమి మీద బతకాలా, కొన్ని రోజులు బతికిన తర్వాత మళ్ళీ మరణించిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు. అవన్నీ ఉన్న జీవితాన్ని మాత్రం ఉపయోగపరచుకొని మంచిగా విలాసమైనటువంటి జీవితాలు బతకాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటూ ఉన్నారు జనాలు తప్ప అంతకంటే మించి ఇంకా ఏమీ లేదు. అందుకనే మరి ఏ దేశం నుంచి వచ్చినామో, ఇప్పుడు ఒక ప్రయాణం అయిపోయినటువంటి వాడు, ఒక ఊరికి వెళ్ళినటువంటి వాడు ఆ దారి గుర్తుంటే, ఆ దేశము ఆ ప్రాంతం గుర్తుంటే మళ్ళీ తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. కానీ వచ్చిన ప్రదేశాలను, వచ్చిన దేశాన్ని మర్చిపోయింది అనుకోండి, వాడు ఆగమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, తిరిగి రాలేడు అనేటటువంటిది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అని తెలియజేస్తుండు. ఎందుకనంటే వాళ్ళు ఏ దేశము నుంచి అయితే వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొనిన ఎడల అని అంటాడు. వాళ్ళు వచ్చినటువంటి దేశమును వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటే వాళ్ళు మరలా తిరిగి వెళ్ళడానికి వాళ్ళకు వీలు కలిగి ఉండేటటువంటిది, మరలా తిరిగి వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది. ఒకవేళ ఆ దేశాన్ని జ్ఞాపకం లేకుండా మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది అనంటే ఎటు బోరు వాడు పోడు. ఎందుకనంటే ఆగమైపోతాడు, ఎక్కడో ఒక దిక్కు
ఆగమైపోయి ఏదో ఒక విధానంగా వారి జీవితం అనేది ముగింపు అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకనే వారు వచ్చినటువంటి దేశమును వారు ఏ దేశము నుండి వచ్చిర్రు అంటాడు. ఏ దేశం నుంచి వచ్చిర్రు? వచ్చిన దేశం ఏంటి అని అంటే వాళ్ళంటే ఎవరు? పాత నిబంధన కింది భక్తులు కావచ్చు, నేటి కొత్త నిబంధనకు ఉన్నటువంటి భక్తులు కూడా కావచ్చు. వాళ్ళు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల జ్ఞాపకం ఉంటుందా? మరి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిర్రు అని అంటే ఈ కంటికి కనిపించనటువంటి ఒక పరలోకము నుండి వాళ్ళు ఈ లోకానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆ పరలోక దేశము నుండి ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళు ఆ పరలోకం నుంచి మేము వచ్చాము గనుక, ఆ దేవుడున్న లోకము నుంచి మేము వచ్చాము గనుక దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. ఎందుకనంటే మేము వెళ్ళిపోవాలి అక్కడికే, మేము పోయేటటువంటి ఆ పట్టణం అదే అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే మరి కాలమును ఎరిగేటటువంటి వారిగా ఉండాలి. వెళ్ళిపోయేటటువంటి కాలం వస్తుంది, వెళ్ళిపోవాలి మనం, ఇంకా ఉండడానికి కాదు. ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం పోవాల్సినటువంటి వారముగా ఉండాలి అనేటటువంటిది. అయితే మరి మీరు కాలమును ఎరిగిన వాళ్ళే కానీ మీరు దాన్ని అనుకూలించట్లేదు, నిద్రించుచున్నారు, మంచిగా హాయిగా ఉంటూ ఉన్నారు. మరి ఎంతో మరి దాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి విధానంగా కాదు, వాళ్ళు వ్యర్థపరుస్తున్నటువంటిది ఏంటి అని అంటే దేవునికి సంబంధించినట్టు ఆత్మీయ విధమైనటువంటి దాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము రోమా 13లో ఏం చెప్తూ ఉన్నాడు అంటే 11వ వచనాన్ని మనం చూస్తే 13:11లో చూసినప్పుడు చదువుతారా? మరియు మీరు కాలములో నెరిగి నిద్ర మేల్కొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. చాలు ఇక్కడికి. ఎందుకనంటే మనం చూస్తున్నటువంటిది అయితే మీరు ఏం చేయాలంట అనంటే మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేలైనదని తెలుసుకొని ఉన్న ఎడలా అంటే ఎలా ఉండాలి అని అంటే తెలుసుకొని అలాగూ చేయుడి అని అంటాడు. ఎలా చేయాలి అని అంటే మనము కాలమును ఎరిగి నిద్రలో నుంచి మేల్కోవాలా. ఎందుకనంటే చాలా మంది ఏమంటారు ఇంకా నెమ్మదిగా ఉన్నది, ఇంకా సమయం ఉన్నది, ఇంకా చాలామంది అదే జరిగిస్తూ ఉంటారు. నాకు ఎందుకనంటే చాలామంది ఈ పరిచర్యలో కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే అన్నీ ఇడిచేసి అన్నీ అయిపోయిన తర్వాత మరి అన్ని ఆశలన్నీ తీరిన తర్వాత అప్పుడు నేను దేవుని సేవ చేస్తా అని వచ్చేటటువంటి వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ విలాసమైనటువంటి జీవితాలు జీవిస్తారు, వాళ్ళ అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక సావుకు దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను దేవుని పని చేస్తా అని. ఎందుకనంటే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని పని చేయడం అనేటటువంటి సరైనదేనా అనేది ఒకటి గుర్తెరగాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నిద్ర మేల్కొనేటటువంటి వారిగా ఉండాలని అంటే ఏ నిద్ర మేల్కోవాలంటే ఈ శరీర సంబంధమైనటువంటి విషయంలో నుంచి కాదు కానీ ఆత్మీయమైనటువంటి విధానంగా వాక్యాన్ని గుర్తెరిగి మన జీవితాలను చక్కబెట్టుకొని మనము మరి ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేలైనదని తెలుసుకోవాలి. నిద్ర మేల్కొను వేలైనదని తెలుసుకోవాలి. అంతేకాకుండా మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఎందుకనంటే ఆ చివరి క్షణంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు రక్షణ మరీ మనకు సమీపమై ఉన్నది అంటారు. విశ్వాసులమై ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మరీ సమీపమై ఉన్నది. ఎందుకనంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే మేము విశ్వాసులమే, మేము వెళ్ళిపోతాము, మా దేవుడు వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ రక్షణను కొనసాగించుకుంటూ దాన్ని ఇంకా మనం ముందుకు సాగించినప్పుడు చివరి క్షణాల్లో కాపాడుకునేటటువంటి రక్షణ ఏదైతే ఉందో అది మరీ సమీపముగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఆ రక్షణను కొనసాగించేటటువంటి వారిగా ఉండాలి.
ఆ రక్షణను మనము కొనసాగిస్తూ ఆ వాక్యానికి మనము అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారమైతాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే మరి అన్నిటికీ కూడా ఒక కాలం అంటూ ఉంటుంది. ఎందుకనంటే ఆ కాలాన్ని బట్టి మనము మారుతూ వస్తూ ఉండాలి. అన్నిటికీ కూడా ఒక కాలం బట్టి ఉంటుంది. కానీ ఆ కాలానికి అనుగుణంగా మనం మార్చబడాలి తప్ప ఏదో కాలం ఇంకా ఉంది, మనకు ఇంకా సమయం ఉంది అనేటటువంటి విషయము కాదు. అందుకనే ఏమంటాడనంటే అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఎందుకనంటే అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు తన పరిశుద్ధుల నోట పలికించినటువంటి మాటలను గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం అనేటటువంటిది వస్తూ ఉంది. మరి ఆ కాలాన్ని బట్టి మనము నడుస్తూ ఉన్నామా, లేకుంటే ఆ కాలానికి భిన్నంగా నడుస్తూ ఉన్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఎందుకనంటే మనం అనుకుంటాం ఇంకా మన టైం ఉంది, మన కాలం ఇంకా ఉంది, సమయం అనేటటువంటి, కానీ ఆ విధమైనటువంటి విధానాన్ని తెలియజేయట్లేదు. ఎందుకనంటే ఆది నుండి అది ప్రవక్తల నోట పలుకుతూ వస్తూ ఉన్నారు. అన్నిటికీ కుదురుబాటు కాలం అనేటటువంటిది వస్తూ ఉంది. అన్నిటికీ కూడా అది మరి గుర్తెరిగేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మరి ఆ కుదురుబాటు కాలాన్ని గుర్తెరిగినటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది. అందుకే మత్తయి సువార్తలో చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. ఉదయము ఆకాశం ఎర్రబారును కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు అని అంటుండే. ఎందుకనంటే ఆకాశం ఎర్రబడ్డది కదా, లేకుంటే మబ్బులు వచ్చినాయి కదా, గాలి వస్తుంది, లేదంటే వర్షం వస్తుంది అనేటటువంటిది మీరు గుర్తెరుగుతుర్రు కదా, ఇవన్నీ తెలుసు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో గాలి వస్తుంది లేకుంటే వర్షం వస్తుంది అని చెప్పేటటువంటి మీరు ఆకాశ వైఖరిని వివేచింపదగుతూ ఉన్నారు, తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ఆకాశ వైఖరిని వాతావరణ కేంద్రం అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి విధానంగా ఉంటూ ఉన్నారని అంటే మరి వివేచింపదగుతూ ఉన్నారు కదా, కానీ కాలమును సూచనలను వివేచింపలేరు. ఇంకా కాలమును సూచనలను వివేచింపలేరు, తెలుసుకోవట్లేదు. ఎందుకనంటే ఎప్పుడు మన అంతం వస్తుందో, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో అనేటటువంటి విషయాన్ని గుర్తెరగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. చాలా మంది ఏమనుకుంటారనంటే ఇదే స్థిరత్వం అని అనుకుంటున్నారు. ఇక్కడే స్థిరత్వము, ఇక్కడే మా శాశ్వతమైనటువంటిది, ఇక్కడే మాకు మరి స్థిరమైనటువంటిది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది స్థిరమైనటువంటిది కాదు. కనుకనే మనం ఏం చేయాలనంటే కాలమును ఎరిగినటువంటి వారమై ఉండాలి. కాలాన్ని ఎరిగినటువంటి వారిగా ఉన్నప్పుడు మరి అది మనకు నేర్పిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకే ఏమంటాడనంటే అయితే కడవరి దినములలో కడవరి దినాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి కడవరి దినాలు అనంటే మనిషి యొక్క జీవితము అంతము ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు ఆ కడవరి దినాలు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 2 ఉన్నాయండి కడవరి దినాలు. ఈ భూమికి అంతమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఒకటి కడవరి దినం అయితే, నా మరణమయ్యేటటువంటి పరిస్థితుల్లో నాకు అవి కడవరి దినాలు అనేటటువంటిది నేను గుర్తెరగవలసినటువంటి అవసరము ఉంటూ ఉంది. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి మరి విశ్వాస భ్రష్టులదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని అంటాడు. ఎందుకనంటే కడవరి దినాల్లో చాలా మందికి ఏమనంటే ఈ కడవరి దినాల్లో ఏం జరుగుతుందనంటే
మరి అబద్ధికులు వేషధారణ వలన మోసపరిచేటటువంటి ఆత్మ మోసపరుచుతుంది. ఆత్మ మనలను మోసపరుస్తూ ఉంది. ఎందుకనంటే మీకు అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి, మీరు ఇలాగైతారు, అలాగైతారు, మీకు భూమి మీద మీరు మంచి సంపన్నులు అవుతారు, దేవుణ్ణి నమ్ముకుంటే మీరు భూమి మీద మీరు పెద్ద గొప్పోళ్ళు అయిపోతారు, మీకు కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని ఇవన్నీ చెప్పుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి బోధన చేస్తూ మరి వారు మరి మోసపరిచేటటువంటి వేషధారణ, మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచేటటువంటి వారిగా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి బోధించేటటువంటి బోధ ఎవరి నుంచి వస్తుంది, మనం ఏ లోక సంబంధమైనటువంటి బోధను అనుసరించి జీవించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని మనము గుర్తెరగాలి. అందుకనే మరి దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచటమే కాకుండా విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తూ ఉంది. విశ్వాస భ్రష్టులగుతారు. ఎందుకనంటే ఆ విశ్వాసము నుంచి తొలగిపోయేటటువంటి వాళ్ళు విశ్వాస సంబంధమైనటువంటి కానీ బోధ చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే అక్కడ బోధించేటటువంటిది కూడా మరి అదే బోధ జరుగుతూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటిది లోక సంబంధమైనటువంటి వాటిని గురించే తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే మనం దేని విషయంలో మరి మనము ఆలోచించాలి అనేటటువంటిది మనము గుర్తెరగాలి. అందుకనే మరి మనము చేసేటటువంటి ప్రతిదీ కూడా కాలమును ఎరిగిన వారమై ఉండేటటువంటి విధానంగా ఉండాలి అని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి అంత్య దినముల్లో మరి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంత్య దినముల్లో అంటే అంత్య దినముల్లో ఏ అంత్య దినముల్లో అని అంటే మన అంత్య దినము కావచ్చు, భూమికి అంత్య దినము అనేటటువంటిది కూడా. అందుకనే అంత్య దినముల్లో అనేటటువంటిది 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము అని అంటాడు. ఎందుకనంటే అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు అని అంట. మనుషులు స్వార్థప్రియులు. ఎందుకనంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మరి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు స్వార్థము. ఎందుకనంటే నాకే కావాలి, నేనే ఇది కావాలి, అది నా వశము అనేటటువంటి విధానంగా మరి ఈ స్వార్థం అనేటటువంటిది మనుషుల్లో ఉండటం ద్వారా ఏమైపోతుందంటే ఒకరికి భిన్నమైనటువంటి భేదాభిప్రాయం అనేటటువంటిది వస్తూ ఉంది. అంతేకాకుండా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు ధనాన్ని సంపాదించుకోవాలి, ఇంకా ఈ లోకంలో ఇంకా సమకూర్చుకోవాలి, ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా సమకూర్చుకునేటటువంటి విధానంగా ధనాపేక్ష, బింకములాడువారు అని అంటాడు. బింకములాడుతూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బింకములాడేటటువంటి వాళ్ళు అహంకారులు. నేనే పెద్ద గొప్ప, ఇది నేను తప్ప ఇంకా ఎవరు, నేనే చాలా గొప్పని, లేకుంటే నేనే చాలా విశ్వాసినని కానీ, లేకుంటే నేనే గొప్ప పాస్టర్ని అని కావచ్చు. ఇంకా ఈ విధానంగా మాకంటే ఇంకా ఎవరు ఎక్కువ అనేటటువంటి విధానంగా కూడా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటారు. కనుక మరి అహంకారులను, దూషకులను, ఎందుకనంటే దూషిస్తూ ఉంటారు. వాడికేముంది, వాళ్ళెంతటోళ్ళు, వీళ్ళెంతటోళ్ళు, మేము అనేటటువంటి ఒక అహంభావము, అహంకారము ఉండి దూషించేటటువంటి వాళ్ళు అనేటటువంటిది. తల్లిదండ్రులకు అవిధేయులను అని అంటాడు. ఎందుకనంటే తల్లిదండ్రులకు లోబడని పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకు లోబడకుండా వాళ్ళను మరి అసహించుకునేటటువంటి విధానంగా తల్లిదండ్రులకు విధేయత చూపనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు విధేయులను, కృతజ్ఞత లేని అపవిత్రులు అని అంటాడు. కృతజ్ఞత లేని వారును అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకు కృతజ్ఞత అనేటటువంటిది ఉండదు. ఎన్ని మేలులు చేయని, ఏది చేయని కానీ వాళ్లకు కృతజ్ఞత అనేటటువంటిది ఉండదు. ఈ కృతజ్ఞత లేని వారును అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము, మనం ఏ విధానంగా ఉన్నాము, మరి ఎందుకు ఈ లోకంలో ఇలా జరుగుతూ ఉంది అని అంటే మనుషులు స్వార్థ ప్రియులు. తమకో కావాలా, తమ కొరకే సమకూర్చుకోవాలా అనేటటువంటిది. ఎదుటివాడు ఏమన్నా కానీ
ఏమన్నా అయిపోయి కానీ వానికి సహాయం సహకారం అందించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మరి నేను నాది అనేటటువంటి ఒక భావాన్ని కలిగి ఉండటం ద్వారా ఇలాగ జరగటం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఏమంటాడనంటే మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు సత్యం ఎంత చెప్పని ఎన్ని మాటలు చెప్పని కూడా వాళ్ళకి అది పట్టదు, ఆ సత్యవాక్యం పట్టదు. కానీ చెడు మాటలు చెడు విధానము తొందరగా ఆకర్షింపబడతారు, తొందరగా వాళ్ళు ఇదైపోతారు. ఈ చెడుతనానికి ఎక్కువ మనుషులు మరి బానిసైపోయేటటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ సత్యమున వైపు చెవి ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు, సత్యమునకు చెవి ఇచ్చేటటువంటి వాళ్ళు అసలే కాదు అనేటటువంటిది బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అని అంటాడు. ఎందుకనంటే సత్యానికి చెయ్యి ఇవ్వట్లేదు. సత్యం చెప్తే ఈ రోజుల్లో ఎవరికి కూడా అది పట్టదు. కానీ కల్పన కథలు కావాలి, మంచి కథ చెప్పాలి, స్టోరీలు చెప్పాలి, మరి మంచి విధానంగా ఇవి వచ్చేటటువంటి కథలు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి కథలు, ఈ లోక మిషనరీ కథలు, లేదా మాకు ఇలాంటివి వస్తాయి అనేటటువంటిది వ్యక్తుల జీవితాలను గురించి చెప్పినటువంటి మాటలు వీళ్ళకి కావాలి. కానీ దేవుని వాక్యాన్ని బోధిస్తే మాత్రం వీళ్ళకు పట్టదు. ఎందుకనంటే వాక్యం అట్లా ఉన్నా కానీ మేము ఇట్లా ఉంటూ ఉన్నాము, వాక్యం ఏది చెప్తుందో దాన్ని కష్టమండి అనుసరించడం. మరి కష్టం అన్నప్పుడు మరి ఎందుకు మనం ఈ విధానంగా మనం నమ్ముకుంటున్నాం? ఈ కష్టాన్ని అనుసరించకపోవడానికేనా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకే ఏమంటూ ఉన్నాడనంటే మరి కల్పన కథల వైపు తిరుగు కాలము వస్తూ ఉంది. ఆ కాలం వచ్చేసింది, ఆల్రెడీ వస్తూ ఉంది. 1వ శతాబ్దం కాలంలోనే తెలియజేశారు వీళ్ళు, కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చింది అనేటటువంటిది. మరి ఇంకా వస్తుంది అనేటటువంటిది కాదు, ఆల్రెడీ వచ్చింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా వరకు వాళ్ళు ఈ లోకములో ఉన్నటువంటి వాటిని మితముగా అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడానికి ఇష్టపడండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి విధానంగా ఉన్నటువంటి విధానాన్ని మరి తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని గురించి ఈ వాక్యము మనకు బోధించట్లేదు. ఎందుకనంటే ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని దేవుడు ఎప్పుడో మనకు ఇచ్చేసిండు. కానీ దీని గురించి వేగిరపడవలసినటువంటి అవసరము లేదు. కానీ మనం వెతకవలసినటువంటి వాటిని మనము తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం ఉండబోయేటటువంటి వాటిని, మనం పొందబోయేటటువంటి వాటిని గురించి మనము ఇచ్చేయాలి. కానీ ఎందుకనంటే ఈ అన్నపానముల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, వీటి కొరకు కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే ముగించేస్తానండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ వచనం. ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చునని విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారణ మాత్రమే ఉన్నది. అంటే ఇవన్నీ కూడా దిద్దుబాటు కాలము అనేటటువంటిది ఉంటూ ఉంది. ఆ దిద్దుబాటు కాలము వచ్చేదాకా ఏది అని అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీదికి చూస్తూ ఉంటే, మొదటి నుంచి కిందికి చూస్తూ ఉంటే, మొదటి నిబంధనకైతే అని తెలియజేస్తూ ఉంటాడు. సేవ నియమములను, ఏ లోక సంబంధమైన పరిశుద్ధతలు ఉండును అని. అంటే మొదటి నిబంధన అనేటటువంటిది ఏది అని అంటే పాత నిబంధనకు సంబంధించింది మొదటి నిబంధన. ఇశ్రాయేళ్ళకి ఇచ్చినటువంటి వాటిది మొదటి నిబంధన. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని మనం అనుసరిస్తూ ఉన్నాం. అవి అనుసరించటం వల్ల ఏం జరుగుతుందంటే శరీర కార్యాల గురించే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ శరీర కార్యాల గురించి ఆలోచించి శరీర సంబంధమైనటువంటి వాటినే వెతుకుతూ శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలోనే ఇంకా కూడా క్రీస్తులో ఉన్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఏమంటూ ఉన్నాడంటే ఇది దిద్దుబాటు కాలము
జరుగు కాలము దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు మరి విధింపబడిన అన్నపానముల విషయములతో అని అంటాడు. అన్నపానములతోనూ నానా విధములైనటువంటి ప్రక్షాళములతోనూ ఈ సంబంధించినటువంటిది శరీర కార్యములు మాత్రమే అనేటటువంటి శరీర ఆచారములు మాత్రమే. ఎందుకనంటే ఇవి కేవలము ఆ పాత నిబంధన దిద్దుబాటు కాలము వచ్చేటటువంటిది. ఎప్పుడు దిద్దుబాటు కాలం వస్తుంది అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి సమస్తాన్ని సరిచేసి సమస్తాన్ని కుదురుబాటు చేసి అన్నిటినీ చక్కబెట్టి ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడనంటే, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, మరి నేను వెళ్ళేటటువంటి మార్గంలో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను, ఎందుకనంటే మీ కొరకు స్థలములను సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, కాబట్టి మీరు మరలా నేను వచ్చి మిమ్మల్ని తోలుకొని పోతా అని అంటాడు. మరలా నేను వచ్చి తోలుకొని పోతా అని అంటే మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, ఇంకా దిద్దుబాటు కాలం రాలేదు, ఇంకా మరి దిద్దుబాటు జరగలేదు, ఇంకా జరుగుతుందేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ అన్నీ కూడా సమకూర్చిండు, అన్నీ కూడా దిద్దుబాటు చేసిండు. ఈరోజు నువ్వు వాక్యాన్ని అనుసరించి జీవించి ఆ వాక్యానుసారంగా ఆ రక్షణ పొందినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే అది నిన్ను ముందుకు నడిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఆయన సిద్ధపరిచేటటువంటి ఆ లోకమునకు నువ్వు మన కొరకు నివాస స్థలాలను సిద్ధపరిచేటటువంటి ఆ లోకానికి వెళ్ళిపోవాలనంటే మనం ఏం చేయాలనంటే కాలము ఎరిగిన వాళ్ళమై ఉండాలి, కాలాన్ని ఎరిగినటువంటి వాళ్ళం. ఇంకా ముందుకు చూద్దాం. దయ్యాలు కూడా కాలాన్ని ఎరిగినాయి అని చెప్తూ ఉన్నాడు. దయ్యాలు కాలాన్ని ఎరిగినాయా, కాలం తెలుసా దయ్యాలకు కూడా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ముందు చూడడానికి వెళ్దామండి. అయితే ఈ రోజుల్లో మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటనంటే కాలమును ఎరిగిన వారమై మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కాదు, కానీ అది పాత నిబంధన, ఈ శరీర సంబంధమైనటువంటి లేదా ఆ మొదటి నిబంధన అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మొదటి నిబంధనకైతే సేవ నియమములను ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధత ఉండేది. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటిది శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధత కాదు, ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధత కాదు. ఎందుకంటే అప్పుడు గుడికి వెళ్ళాలంటే వస్త్రాలు శుభ్రం చేసుకోవాలా, స్నానం చేయాలా, వాళ్ళు ఉన్నటువంటి విధానంలో వాళ్ళు శుభ్రంగా గుడికి వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో నీ ఆత్మను శుద్ధీకరించుకోవాలి. నువ్వు ఉన్నటువంటి ఆత్మను శుద్ధీకరించుకొని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా ముందుకు సాగేటటువంటి వాడిగా అది జరగాలి అనేటటువంటి విషయమే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి ఇంతవరకు దాకా మరి మీరు విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఇటు వాక్యాన్ని ఎందుకనంటే మనము కాలము నెరగాలి. ఎందుకు అనంటే మనం పోయేటటువంటి మన రాజ్యం ఏదో, మన దేశం ఏదో, ఆ దేశానికి, మన పట్టణం ఏదో, ఆ పట్టణానికి వెళ్ళిపోవాలంటే మనం వచ్చిన పనిని పూర్తి చేసుకొని మన పనిని పూర్తి చేసుకున్నాక మనం వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉంటాం. కాబట్టి నిజంగా ఆ కాలాన్ని ఎరిగి మన యొక్క ప్రయాణాన్ని మనము ముందుకు సాగించుకున్నట్లయితే నువ్వెంతో ధన్యుడిగా ఉంటావని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఈ వాక్యాన్ని మీరు సర్వసత్యమని గ్రహించి నమ్మినట్లయితే అనేకులకు షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. మరి ఈ వాక్యాల ద్వారా కొందరినన్నా మనము అగ్నిలో నుండి రక్షించినట్లు మరి రక్షించేటటువంటి సామర్థ్యత మన మీద పెట్టింది. కాబట్టి అట్టి వాక్యానుసారంగా మరి అనేకులకు తెలియజేస్తూ మనం కూడా అట్టి వాక్యాన్ని అనుసరించి జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఇందులోనే కాదు, మరి యూట్యూబ్లో కూడా ఈ వాక్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అందులో కూడా చూసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు నా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుతూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనాలు.